హలో హాయ్ అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో చంద్రగాని జహాంగీర్ గౌడు మనతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చాలా సీనియర్ నాయకులు. అసలు పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీరు 5.5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన గొంగిడి సునీత గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? నమస్కారం. నా పేరు చంద్రగాని జహాంగీర్ గౌడ్, వంగపల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి బలమైన కారణాలు ఏంటంటే, ఈ మోసపూరితమైన హామీలతోటి కాంగ్రెస్ 6 గ్యారంటీలని మోసపూరితమైన హామీలు చేసింది. ఆ మోసానికి ప్రజలు నమ్మి ఖచ్చితంగా మాకు ఏదో మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే గారు కాదు, రాష్ట్రం అంతా దాదాపుగా గవర్నమెంట్ పోయింది. ఓకే సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే విలేజ్లో అవపడుతున్నాయి సార్. మొన్నటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు కాలేవు. ఎక్కడ లోపం జరిగిందంటారు? వాస్తవానికి మీరు చెప్పినట్టు మీ గతంలో 2013 నుంచి 18 వరకు ఊళ్ళో వంగపల్లి సర్పంచ్గా పనిచేసాం. మేము పనిచేసినప్పుడు చాలా అంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇవాళ అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్, టోటల్ ఊరంతా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిందంతా మనదే. అంతకుముందు పైన మోరీలు ఉండేది. ఇలా కనీసం బయట కూర్చునే పరిస్థితి లేకుండే అప్పుడు, ఆ వాసనకు ఆ దోమలకు. ఇలా ప్రతి గల్లీకి ఇలా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసింది మనమే. సీసీ రోడ్లు వేసినాం. వాటర్ ఫిల్టర్ లేకుండా లైన్ కట్టేది, క్యాన్లు పట్టుకుని జనాలు 2 వాటర్ ఫిల్టర్ తెచ్చిపెట్టినాం. మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి 3 రోజుల కోసం నీళ్ళు రాకపోతే 2 కిలోమీటర్ల అవతల బోర్లు వేసి అక్కడ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు కట్టించి ఇలా ప్రతిరోజు నీళ్ళు స్టార్ట్ చేసినాం. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేసినాం. అంగన్వాడీలు కట్టినాం, శ్మశాన వాటి కట్టినాం, సీసీ రోడ్లు వేసినాం, గల్లీ సీసీ రోడ్లు వేసుకున్నాం. స్కూల్ డెవలప్మెంట్ విషయంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. స్కూల్లో కూడా మంచి అభివృద్ధి చేసినాం. 5 సంవత్సరాల్లో ఆ సంతృప్తి మాత్రం మాకు చాలా ఉంది. అయితే ఓకే సార్, ఇప్పుడు 6 గ్యారంటీలు ఇక్కడ ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్? 6 గ్యారంటీలు అనేది ఏ ఎక్కువ గ్యారంటీ కూడా ఇక్కడ అమలు అవుతలేదు. ఒక ఉచిత బస్సు తప్ప మిగతా 5 గ్యారంటీలు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అది మోసపూరిత హామీలుగానే మిగిలిపోయినవి. అసలు అమలైతే అనే నమ్మకం కూడా లేకుండా అయిపోయింది. జనాలలో కూడా పూర్తిగా వ్యతిరేకత అయిపోయింది. కాంగ్రెస్ అంటేనే తిట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎవరు చూడు కాంగ్రెస్ అంటే ఎప్పుడు పోతుంది, ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోతుంది, ఇంకా 4 సంవత్సరాలు భరించాలనే ఒక మాటనే వస్తుంది తప్ప జనాల పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కానీ ఫస్ట్ సీట్లు వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్కు. అంత దారుణంగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. ఓకే సార్, మీరు అంటే ఈ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోవాలి సార్. ఇవన్నీ ప్రజలకు ఎలా సాధ్యమైంది సార్? ఇంత పెద్ద ఊర్లో ఎలా తీసుకెళ్ళగలిగారు మీరు? అంటే కేసీఆర్ గారు ఒక విజన్ ఒకటే, ఒక స్ఫూర్తితోటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోయిండు. ఆయన ఎంత మంచి పాలన అందిస్తారని జనాలు కూడా వాస్తవంగా అనుకోలేదు. చాలా అంటే ఆటోమేటిక్గా జనాలలో వెళ్ళిపోయే పనులే చేసిండు. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క పని, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క ఊరికి, మండలానికి వెళ్ళేటట్టుగా ఆ రకంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ప్రచారానికి కొద్ది ఇబ్బంది కాలేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు అధికారంలో లేకున్నా కూడా ఇప్పటికీ కూడా మీరే సర్పంచ్గా కావాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు 70% ప్రజలు మీ వైపుకే మొగ్గు చూపుతున్నారు సార్. అవునండి. వాళ్ళల్లో మీరు ఎలా నాటుకుపోయారు? ఎందుకంటే ఒక్కటే సార్, ఏంటంటే నేను 5 సంవత్సరాలు గ్రామాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసాం. అంటే ఆ అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది ఒకటి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే 5 ఏళ్ళు మీ అధికారం లేకపోయినా, నేను అధికారం నాకు అంటే సర్పంచ్ కానీ గతంలో సర్పంచ్ ఫస్ట్ 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన తర్వాత 5 ఏళ్ళు మన లాస్ట్ టైం ఓడిపోయాను. నేను గ్రామ సర్పంచ్గా ఓడిపోయినా కానీ జనం మధ్యలో ఉన్నాం. ప్రతి ఒక్క ఆపద కానీ, ఎటువంటి కార్యక్రమాలు కానీ, ఏదైనా కానీ ముందుండి వాళ్ళకి సాయం చేయడం చేశాం. కాబట్టి వాళ్ళు కొద్దిగా మమ్మల్ని గుర్తుంచుకుంటారు. ఇప్పుడు యాదగిరిగుట్ట ఇంత డెవలప్ కావడానికి గల రీజను కేసీఆర్ గారికి ఘనత దక్కింది అంటున్నారు సార్. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా నేను చేస్తున్నా అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్ ఎంతవరకు శుద్ధ తప్పు సార్. అది ఖచ్చితంగా ఆ ఘనత మాత్రం కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. కాకపోతే ఆ ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది తప్ప ఎవరు చేసినా నేను చేసినా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేది కేసీఆర్ గారు.
ఆ తర్వాత ఇక్కడ మన అక్కడికి నీళ్లు కాలువలు తవ్వి కేసీఆర్ గారు. ఇప్పుడు బీర్లయ్య గారు ఏమంటారు, ఒక గండి తెంపినాక నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు అయ్యలే అని చెప్పుకుంటుండ్రు. ఎట్లయితే సార్, ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు చేసింది ఎవరు? కేసీఆర్ గారు. పేరు ఎవరికి రావాలి? కేసీఆర్ కావాలి. నీళ్ళు అయ్యలే కాదు ఆయన, బీర్లయ్యలే కాదు, బోర్లయ్యలే. అంటే అందరు బోర్లు వేస్తుండే కాబట్టి బోర్లయ్యలే తప్ప బీర్లయ్యలే కాదు ఆయన. ఓకే సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు అనేకమైన కార్యక్రమాలతో పాటు ప్రజా సేవకు అంటే సేవ కూడా చేసడం జరిగిందని చెప్తున్నారు సార్. మీకు ఎలా సాధ్యమైంది సేవ చేయడానికి? చిన్నప్పటి నుంచి మాకు ఒక సేవా కార్యక్రమం అంటే చాలా ఒక అలవాటుగా మారిపోయింది సార్ అది. నేను ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప సార్ మాలేసుకుంటా. కనీసం 23 సంవత్సరాలు ఇప్పుడు మాలేసుకోబట్టి ప్రతి సంవత్సరం నిత్యాన్నదాన కార్యక్రమం నిన్నే పెట్టిస్తాను. అమ్మవారి దగ్గర, దుర్గామాత దగ్గర ఇక్కడ నిత్యాన్నదానం 9 నేను అన్నదానం పెట్టిస్తాను. ఇలా సేవా కార్యక్రమాలు చేయడం బాగా నాకు అలవాటు సార్ అది. వినాయకుడి విగ్రహాలు ఊర్లో 32 యూతులు వినాయకులు పెడతారు. 31 మంది యూతులు నేనే చేయడం జరిగింది. అందే యూత్ సపోర్ట్ మనకే ఉంది. ఇప్పుడు 31 యూత్ మనకే సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు మంచి రెస్పాన్స్ ఉన్నది. మీరు అన్నట్టు 70% ప్రజలు నేను కావాలని కోరుకుంటున్నాను. అది మాత్రం వాస్తవం సార్. మీకు కొండపోచమ్మ వాటర్ మీ దాకా వస్తున్నాయి అంటారా సార్? ఇక్కడికి ఇప్పుడు బీర్లయ్య గారు తీసుకొచ్చినామంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అది ఇందాక చెప్పింది అదే సార్. అది శుద్ధ తప్పది. చేసింది కేసీఆర్ గారు, కాలువలు తవ్వింది కేసీఆర్ గారు. ఓన్లీ గండి తెంపి నేను నీళ్ళు తీసుకొచ్చినా అని చెప్తుంది తప్ప ఆయన చేసింది ఏం లేదు, అందులో ఒరిగింది ఏం లేదు. ఆయనతో ఏ పని కాలేదు, ఏ పని కూడా కాదు భవిష్యత్తులో కూడా. మల్లన్న సాగర్ కానీ గంధమల్ల ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఎంతసేపు ఉన్నా మేమే చేసినామని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. ఇదంతా కూడా వాస్తవంగా కాళేశ్వరం ఇవన్నీ కూడా కేసీఆర్ ఘనత, అన్ని కేసీఆర్ ఘనతే. వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ఎటువంటి వాళ్ళు చేసింది ఏం లేదు. ఓన్లీ చెట్టు పేరు చెప్పిన కాయలు అమ్ముకునే రకాల బాపతి తప్ప ఏం లేదు. వాళ్ళు చేసింది ఏం లేదు, వాళ్ళతో ఒరిగేది కూడా ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఎన్నికలలో ప్రజల కోరిక మేరకు మీరు అంటే పోటీ చేస్తారా? తప్పకుండా ఈసారి పోటీ చేస్తా. మళ్ళొకసారి నా సేవలు ప్రజలకు అందించాలనుకుంటున్నాను సార్. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ఎలాంటి కార్యక్రమాలు చేసింది, ఈ విలేజ్ని ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు? మాజీ ఎమ్మెల్యే గారిది కూడా ఇదే వంగపల్లి గ్రామం. మాకంటే ముందు సర్పంచ్ ఆమెనే. ఇక్కడ ఈ ఊరి మీద పూర్తిగా అవగాహన ఉంది. మా మహేందర్ రెడ్డి గారు, వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి గారు, మాకు వాళ్ళ పూర్తి సహకారంతో ఇవాళ మేము చాలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన ఊరికి. ఖచ్చితంగా ఊరికి అన్ని రకాలుగా వాళ్ళు మంచి చేశారు, చాలా మంచి చేశారు. ఊరికి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటారు. సొంత వాళ్ళు ఎమ్మెల్యే అయినా సర్పంచ్ లెక్కనే చేసేది పాపం వాళ్ళు. ఓకే సార్, మొన్న మీ పైన గెలిచిన సర్పంచ్ పరిపాలన అంతంత మాత్రమే ఉందంటున్నారు సార్. ఎక్కడ జాప్యం జరిగింది? ఇప్పుడు ఏంటంటే ఆయనకు కొంచెం ఇక చెప్పాలని చెప్పొద్దు, నాకు తెలియదు. ఇక నేనే ఒక ఎమ్మెల్యే లెక్క ఫీల్ అవుతున్నాను. ఎమ్మెల్యే బీలైలే కాదు, ఇప్పుడు నేను చిన్నపాటి ఎమ్మెల్యే లెక్క ఆ ఎమ్మెల్యేతో కలిసి తిరుగుడు, ఎమ్మెల్యేతో ఉండడు, అక్కడెక్కడ బయట హైదరాబాద్ కూడా షికార్లు తిరుగుతూ టూర్లు తిరుగుడు తప్పించి ఊరు గ్రామాన్ని విస్మరించాడు, మర్చిపోయాడు. 5 ఏళ్ళు ప్రజలు నమ్మి గెలిపించి ఓటేస్తే ఊరు అభివృద్ధి కార్యక్రమాలు మర్చిపోయిండు, అవినీతికి పాల్పడుతుంది సార్. అక్రమంగా వసూలు. ఓకే సార్, మొన్న ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బీర్లయ్య గారు మొన్నటి వరకు సేవలు చేసిండు, గెలవగానే భూ కబ్జాల పైన మనసు పడ్డదని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ప్రతిపక్షంలో మీరు ఏ విధంగా చూస్తారు? అది ఖచ్చితంగా అది వాళ్ళు చెప్పింది వాస్తవం సార్. అది 100% ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డాడు. ఇదివరకు గతంలో కూడా భూ కబ్జాలకు పాల్పడ్డాడు. ఇంకా ఇప్పుడు ఎక్కువైపోయినాయి, అధికారం వచ్చింది కాబట్టి ఇంకా కబ్జాలకు ఎక్కువ అయిపోయినాయి. ఆయన దోచుకోవడమే ఒక పరమావధిగా పెట్టుకున్నాడు సార్. సార్, ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ అది ఫెయిల్ అయిపోయింది. ఉచిత బస్సు అంటే జనాలకు కొంత ఉపయోగపడుతుంది పెట్టిరేమో కానీ అది పెద్దగా దాంతో ఉపయోగం అనిపించలేదు. లేడీసే చెడుతున్నారు, ఎందుకు పెట్టండి పనికి మాలిన బస్సు, వేరే గ్యారంటీలను అమలు చేస్తే అయిపోతుండే. ఉన్న 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా చక్కలేదు. ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. ఇప్పుడు మన మహిళలకు 25,000 ఇస్తున్నాడు, అది లేదు. 500 బోనస్ ఇస్తున్నాడు, అది లేదు. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఫెయిల్ అయ్యారు. ఓకే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఉమ్మడి నల్గొండ మొత్తం కూడా దొరల పరిపాలన అని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ ఆలేరు నియోజకవర్గం మినాయించి మిగతా మొత్తం కూడా రెడ్డిలే పరిపాలిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు సార్? ప్రతిపక్షం వాస్తవానికి మీరు అనేది వాస్తవమే సార్. అది దొరల పాలన అనేది కొంచెం నడుస్తుంది. ఇక కోమరెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఒక ఈ అరాచకాలు మీద తెలియదు కాదు, ఈ ప్రజలలో నడిచిపోతుంది. ఇక
ఓకే సార్, బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైనది సార్. అది ఖచ్చితంగా అది వర్గీకరణ చేయాలి. మాకు అనుకున్నట్టు 40%, 42% రేపు రిజర్వేషన్లు ఇస్తున్నారు, ఖచ్చితంగా చేయాలి, అమలు చేయాలి. అది ఎందుకంటే 55% బీసీలు ఉన్నప్పుడు 42% రావాల్సి న్యాయమే కదా సార్ అది రావడం. సార్ ఇప్పుడు ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కూడా అవును సార్. తప్పు తడకలు ఉన్నాయని చెప్పేసి ఆ నివేదికనే కాల్ చేయడం జరిగింది సార్. అవును. మరి వాళ్ళ పార్టీ వాళ్ళే అలా చెప్తున్నారు, మీరేమంటారు దీనికి? సొంత పార్టీ వాళ్ళే కాల్ చేసే పరిస్థితి వచ్చిందంటే గవర్నమెంట్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంత దారుణం! సొంత పార్టీ ఎమ్మెల్సీ మీ ప్రజలను కాల్చిందంటే నువ్వు ఎంత దారుణమైన పాలన జరుగుతుంది రాష్ట్రంలో, అర్థమవుతలేదు సార్ అక్కడ. అవునా కదా? ఇక దాన్ని బట్టి జనాలకు అర్థమవుతుంది. అంటే ఇంత అనవసరంగా మేము మోసపోయినాం అనే ఒక జనంలో ఫీలింగ్ ఏర్పడేది ఆటోమేటిక్గా ప్రస్తుతానికి. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న వంగపల్లిలో ఉన్న ప్రజలు మొత్తం కూడా మాకు రుణమాఫీ కాలేదు సార్, బ్యాంకర్లు పట్టించుకుంటలేరు, గత ప్రభుత్వంలో ఈ పాటికి 3 పంటలకు రైతు బంధు పడేది, అవును సార్, ఎంతో కొంత రుణమాఫీ అయిందని చెప్పేసి అంటున్నారు సార్. దీనిపైన మీరు ప్రతిపక్ష లీడర్గా ఎలా తీర్పు? అది రుణమాఫీ అనేది కానీ పూర్తి స్థాయిలో వాస్తవంగా అమలు కాలేదు సార్. అది ఒక 50%, 60% ఎంతవరకు అయిందో కానీ మొత్తం మీద పూర్తిగా రాలేమని చాలామందికి రాలేదు. చాలామంది గగ్గోలు పెడుతున్నారు, లొల్లి చేస్తున్నారు ఇంకా రుణమాఫీ కాలేదని. అది అవుతుందనే నమ్మకం కూడా అనిపిస్తలేదు. 2 లక్షల రుణమాఫీ అని పెట్టడం కానీ అది సాధ్యమయ్యే పని కూడా అనిపిస్తలేదు సార్. మొన్న జరిగిన గ్రామ సభలలో కూడా ఎంతసేపు ఉన్నా మన కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వాళ్ళందరికీ వదిలేసి అర్హులు కాని వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వచ్చినాయి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవాలు? అది వాస్తవమే సార్. అది అరువులకు ఇవ్వలేదు ఇల్లు. రైల్వే ఎంప్లాయీ కూడా ఇల్లు వచ్చింది. మరి మళ్ళీ నిరుపేదకు ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఇల్లు రాలేదు. ఆ వచ్చిన ఇల్లు కూడా అంత కాంగ్రెస్ కార్యకర్తలు, మీరు అన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారు తప్ప నిజమైన అరువులకు మాత్రం ఇస్తలేరు. మీరు అంటే ప్రజల ఆశీర్వాదంతో మీరు గెలిచిన తర్వాత ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు సార్? ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత 100% అర్హులకు మాత్రమే పథకాలు అందజేస్తాం. ఖచ్చితంగా అర్హులకు మాత్రమే ఇస్తాం. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకా మిగిలిపోయిన పెండింగ్ అభివృద్ధి కార్యక్రమాల్లో పెండింగ్ ఏమవుతుంది అన్నీ పూర్తి చేసి ప్రజల మనల్ని పొందుతాం ఖచ్చితంగా ఇస్తారు. ఓకే సార్, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేస్తుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది సార్. అవి అవాస్తవం అని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు, ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా అది వాస్తవాలు. అది మాకు ఇంటర్నల్గా కూడా మేము తెలుసుకుంది ఏంటంటే ఖచ్చితంగా జరిగింది వాస్తవమే. ఆయన అవినీతి చేసింది వాస్తవమే. ఆ 154 ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవమే వేరే వాళ్ళ పేరు మీద. దానిలో కొద్దిగా కుంభకోణం సార్. ఇక చెప్పుకుంటూ పోతే ఒక గంట అవుతుంది. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య గారి పరిపాలన ఏ విధంగా సార్? ఏముంది సార్, ఏం లేదు, జీరో. అంటే ప్రతిపక్ష నాయకునిగా నేను చెప్తున్నాను కాదు, మీ జనంలో ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు. ఎందుకంటే ఏదో బడల పెద్ద గొప్పలో పోతురు తప్పించి పెద్దగా ఏం లేదు. అసలు ఏ కార్యక్రమం కూడా ముందు పడతలేదు. జనాలు ఇప్పుడు చెప్పులు కొట్టే పరిస్థితి వచ్చింది ఊర్లలోకి వస్తే. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం కూడా కారణం అదే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పూర్తి వ్యతిరేకత ఉంది, మామూలు వ్యతిరేకత లేదు, ఘోరమైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఇవాళ ఎలక్షన్లు పెడితే నాకు 20-30% కూడా సీట్లు రావని ముఖ్యమంత్రి పదవి కూడా ఏడబుక్తారని చెప్పి వాళ్ళు వాయిదా వేసుకుంటూ పోతారు తప్పించి ఎటువంటి లేదు సార్. జనాలకు కొట్టే పరిస్థితి ఉంది, తిట్టుడు కాదు, కొట్టే పరిస్థితి ఉంది ఊళ్ళలోకి వస్తే. నాయకులు ఇలా నీకు పోలీసులు లేని బయట తిరిగే పరిస్థితి లేదు, ఆ రకంగా ఉంది ఊళ్ళలో. సార్, గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే మీ పీరియడ్లో కూడా ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చింది సార్ గవర్నమెంట్. ఏ విధంగా సాల్వ్ అయినాయి సార్ సమస్యలు? మంచిగా మేము ఉన్నప్పుడు ఉప సర్పంచ్ చెక్ పవర్ లేదు. సెక్రటరీ గారు మాకు ఉండేది. తర్వాత మొన్న లాస్ట్ 5 years ఉప సర్పంచ్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ మరి అది ఎంతవరకు అమలైందో కరెక్ట్గా తెలుస్తుంది. అంటే అభివృద్ధి సాధ్యమైంది అంటారా? అభివృద్ధి అనేది మేము చెప్తాం కదా, 5 సంవత్సరాలుగా వంగపల్లి అభివృద్ధిని అసలు పట్టించుకున్న నాదుడే లేడు, పట్టించుకోలేదు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఓన్లీ అవినీతి మాత్రం జరిగింది. మామూలు అవినీతి కాదు, ఘోరమైన. ఈ ఊరి మీద కనీసం 3-4 కోట్లు అభివృద్ధి చేశారు ఒక సర్పంచ్ 5 ఏళ్ల కాలంలో. ఓకే సార్, ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇవన్నీ మీరేపించినాయి అని చెప్పేసి అంటున్నారు సార్. గత సర్పంచ్ మొన్న అయిపోయిన సర్పంచ్ అల్లటప్ప అభివృద్ధి అని చెప్పేసి అంటున్నారు సార్. మరి దీన్ని ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు సార్ సమస్యలను? మేము చెప్పింది పూర్తిగా వాస్తవం. మీరు ఇప్పుడు ఊర్లో ఒక 4-5 వేల జనాభా ఉంటారు. మీరు ఏ ఒక్కరైనా కానీ అదే విషయం చెప్తారు. అంటే దాచుకుంటే దాచేటి కావాలి. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు మేము ఉన్నప్పుడు చేసి ఈయన చేసిన పనులు ఏమైనా ఉండేటే 1-2 పనులు చెప్పడానికి 2 తప్ప
నేను ఒక పోస్టర్ కొట్టించాను. 3 సంవత్సరాలు నా పాలన కంప్లీట్ కాగానే ఏమని కొట్టించి తెలుసా? ఉంటుంది చూపెడతాను మీకు ఫేస్బుక్లో. 36 నెలల్లో 36 పనులు పూర్తయిన కొట్టించాను. కొట్టించి ఊరంతా 1000 పోస్టర్లు కొట్టించి ఇంటింటికి అంటించాను. అంటే 36 నెలల్లో 36 పనులు వేసి అంటే నెలకు ఒక పని చేసుకుంటూ వచ్చాను. అంటే ఆ రకంగా అభివృద్ధి చేసినా, ఆ రకంగా జనాలు చూపెట్టినా. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం ఏం జరిగిందంటే మా గౌరవ ఎమ్మెల్యే నేను వాస్తవం ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఎమ్మెల్యే గారు సరే వాళ్ళ క్యాండిడేట్ గెలవాలని చెప్పేసి కొద్దిగా నా మీద కొంచెం ఫోకస్ చేసి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసి కొంచెం మూడగొట్టడం జరిగింది. అదొకటి కారణం. ఇంకోటి ఇప్పుడున్న గతం మన గెలిచిన సర్పంచ్ అంటే ఇంటింటి పోయి కూర్చోబెట్టి కాలు మొక్క పెట్టిండు. కాళ్ళ మీద పట్టడం అంటే ఏంటంటే ఇక నేను ఓటేస్తా అని ఓటేసుకునేదాకా లేవలే. ప్రతి ఒక్క ఇల్లు కాలు మొక్కిన ఇల్లు. ఆ రకంగా జనాలకి సరే పోనిద్ది ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచిందో గట్టిగా అయిపోయింది దాని పని కూడా. ఈ విధంగానే పోయి అవతల పడ్డాడు. ఓకే సార్, ఇప్పుడు మొత్తం కూడా యువత డ్రగ్స్ మాఫియాకు బానిసలు అవుతున్నారు సార్. ఇది నిర్మూలన గత ప్రభుత్వంలో ఇలాంటిది లేదు అని చెప్పేసి అన్నారు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే డ్రగ్స్ మొత్తం కూడా ఇచ్చలేట్ అయిపోయింది. గంజాయి రోజు ఎక్కడో అక్కడ పట్టుబడుతుంది అంటున్నారు సార్. ఇది వాస్తవాలు ఎంతవరకు ఉంటాయి సార్? అది యువత పెడదో పట్టడానికి అయితే వాస్తవానికి డ్రగ్స్ మాఫియా అనేది నడుస్తుంది సార్. అది వాస్తవం అది. కానీ అది ఎంతవరకు అసలు మంచిది కాదు. అది దయచేసి యువత అటువంటి తప్పుదోవలు పోకుండా మంచి మార్గంలో పోవాలని యువతను కోరుకుంటున్నారు సార్ మీ మీడియా ద్వారా. ఓకే సార్, ఇప్పుడు బెల్ట్ షాపుల నిర్మూలనలో మీ పాత్ర ఏంటి? బెల్ట్ షాపులు అనేది వాస్తవానికి నిర్మూలించాలి. కాకపోతే ఏంటంటే మేజర్ ఆదాయం ఇప్పుడు దానికి అదే అయిపోయింది కాబట్టి ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది అయిపోయింది. రియల్ ఎస్టేట్కి వెళ్ళి ఒకటి మద్యంకి వెళ్ళి వాళ్ళకి వచ్చే ఆదాయం. ఈ రియల్ ఎస్టేట్ అయిపోయింది కాబట్టి మద్యాన్ని బాగా ప్రోత్సహిస్తారు వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఓకే సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళా రక్షణ కోసం సిటిఎం తీసుకురావడం జరిగింది సార్. దాని ద్వారా మహిళలకు ఎంతో కొంత రక్షణ కలిగేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారానికి ఒకసారి ఎక్కడో ఒక దగ్గరగా మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? దీన్ని ఏ విధంగా చూడవచ్చు సార్? మీరు అన్నది కరెక్టే సార్. మహిళలకు మాత్రం మహిళలకే కాదు ఎవరికి రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో. ఎవరు చక్కగా ఉన్నారు ఇప్పుడు? ఏ ఒక్కరు సక్రమంగా జీవిస్తున్నారు? మహిళలకు రక్షణ లేదు, యువకులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, ఎవరికి రక్షణ లేదు. రక్షణ లేని ప్రభుత్వం ఇది. ఈ 6 గ్యారంటీలు అని పెట్టండి కానీ ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదు. ఒక్కటే ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది. అసలు ఆ ప్రభుత్వానికి గ్యారంటీ లేకుండా అయిపోయింది లాస్ట్కు. 6 గ్యారంటీలు కాదు, అది ఉంటుందా పోతుందా అనేది అర్థమవుతలేదు ఆ గవర్నమెంట్. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి సార్. గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. యువత మొత్తం కూడా అంటే ఓటర్లు మొత్తం ఈ బిర్యానీ పొట్లాలకి మందుకు మనీకి అమ్ముకోవటం జరుగుతుంది సార్. వాళ్ళలో చైతన్యం రావటం కోసం మీరు వాళ్ళకి ఏం సలహా సూచనలు ఇస్తున్నారు సార్? నేను ఏం చేస్తున్నా అంటే నా సలహా ఏంటంటే బిర్యానీ పొట్లాలకు మందు బాటిలకు మోసపోయి మనం ఓట్లు వేసుకుంటూ పోతే గ్రామ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. మంచి నాయకుని అనుకుంటే గ్రామ అభివృద్ధి అవుతుంది. గ్రామ అభివృద్ధి చేయాలంటే యువకులకు కీలక పాత్ర. ఇలా యువకులు కీలక పాత్ర పోషించాలి అందరూ. కానీ బిర్యానీ పొట్లాలకు మందు బాటిళ్లకు అది బానిస అయ్యి ఓటు నమ్ముకోవడం అనేది తప్పుగా చెప్తున్నాను సార్. చివరిగా మీరు ఎప్పుడూ చూడని విధంగా ఈ గవర్నమెంటు సర్పంచులు పదవులు ముగిసిన 10 నెలలు కావచ్చు సార్, స్పెషల్ ఆఫీసర్లు పెట్టారు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా గ్రామాలలో ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరు. అభివృద్ధి మొత్తం గ్రామాల్లో కుంటుపడుతుందని చెప్పేసి అంటున్నారు సార్. ఎక్కడ జాప్యం జరుగుతుంది? లోపాలు ఎక్కడ జరిగినాయి అంటారు? ఎన్నికలు ఎందుకు వాయిదా ఇస్తున్నారు సార్? ఒక్కటే సార్, ఇప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఒక బాధ్యత వాళ్ళ వ్యక్తి బాధ్యత ఉంటుంది వాళ్ళకు. అంటే అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటారు. ప్రతి ఒక్క సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ అధికారులు ఏముంటారు సార్, వాళ్ళు జీతాలు తీసుకుని టైం టు టైం వచ్చి పోయేటోళ్ళు. వాళ్ళు ఊరు గ్రామం ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళు పట్టించుకోరు కాబట్టి ఇలా అభివృద్ధి కుంటుపడుతుంది. సార్, ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే రేపు ఎన్నికలను ఉద్దేశించి యువత రాజకీయాలకు రావచ్చా? వీటిని ఉద్దేశించి ఒక వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా అందరు ప్రజలకు యువకులకు తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా యువత అనేది రాజకీయాలకు రావాలి. ఇంకోటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వస్తారని కోరుకుంటున్నాను. సార్, కరోనా సమయంలో మీరు చేసిన సేవలు చాలా వరకు ప్రజలు గుర్తు చేస్తున్నారు సార్. మరి అలాంటి సేవలు మళ్ళీ మీరు గెలిచిన తర్వాత అందించే ఆలోచనలు ఉన్నాయా? ఖచ్చితంగా. కరోనా టైంలో చాలా కార్యక్రమాలు మీరు అన్నట్టు చాలా చేసాం.
100% ఖచ్చితంగా మళ్ళీ ఆ కార్యక్రమాలు పునరావృతం చేస్తాం. ఇప్పుడు కూడా నేను సేవా కార్యక్రమాలు ఎప్పుడు వెనక పోవాలి. ఖచ్చితంగా అన్ని సేవా కార్యక్రమాలు ఎక్కడ ఆపలేదు. నేను సర్పంచ్ ఉన్నా ఆపలేదు, లేకపోయినా ఆపలేదు. అప్పుడు చేస్తాం, ఇప్పుడు చేస్తాం, ఇంకా ముందు కూడా చేస్తాం. ఆ కార్యక్రమం నాటి ఎప్పటికైనా చేస్తాం. ఓకే సార్, ప్రజల కోరిక మేరకు ఒక్కసారి మీరు సర్పంచ్ అయ్యే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు మీకే సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది సార్. మీరు చేస్తే ఎలాంటి సేవలు అందిస్తారు వాళ్ళు? ఖచ్చితంగా మీరు అన్నట్టు మీరు చేసుకున్న సర్వే ఇప్పటికీ 3వ సర్వే జరిగింది దొంగపల్లిలో. 3వ సర్వేలలో నేను టాప్ పొజిషన్లో నాది ఉంది. అంటే నేను గెలుస్తున్నానే ఒకటి వచ్చింది. నా దరిదాపుల్లో కూడా లేరండి. నా మీద ఇద్దరు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళిద్దరు నా దరిదాపుల్లో కూడా లేరండి. ఒక ఇంటెలిజెన్స్ అంటే మామూలుగా రిపోర్ట్లు తెలిసింది. సరే, ఆ దేవుడి దయ, మన గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మనం ఖచ్చితంగా మళ్ళొకసారి మంచి మెజార్టీతో, నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు 436 మెజార్టీ గెలిచి ఇండిపెండెంట్గా అదే మెజార్టీ క్రాస్ చేయబోతున్నాను. నేను నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈసారి గెలుస్తున్నాము. గెలిచిన తర్వాత మంచి పాలన అందిస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ సార్.